కర్నూలు శివారు చిన్నటేకూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరీ ట్రావెల్స్ కు చెందిన వోల్వో బస్సు బైక్ ను ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వేగంగా విస్తరించిన మంటల్లో బస్సు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదం జరిగిన సమయంలో ప్రయాణికులంతా నిద్రిస్తున్నారు. ఎమర్జెన్సీ డోర్ ద్వారా 20 నుంచి 25 మంది సురక్షితంగా బయటపడగా సుమారు 20 మంది వరకు సజీవ దహనమైనట్లు సమాచారం. బైక్ పై వెళ్తున్న వారు కూడా మృతి చెందారు. పోలీసులు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని కర్నూలు జీజీహెచ్ కు తరలించారు. ఈ ఘోర బస్సు ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు దగ్ధమై పలువురు మరణించడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రస్తుతం దుబాయ్ పర్యటనలో ఉన్న ఆయన ఈ దుర్ఘటన గురించి తెలిసిన వెంటనే స్పందించి రాష్ట్ర అధికార యంత్రాంగానికి కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రమాద వివరాలను అధికారులు దుబాయ్లో ఉన్న ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై వెంటనే స్పందించిన చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా ఇతర ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదం జరిగిన తీరు, ప్రాణ నష్టం వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. తక్షణమే ఉన్నత స్థాయి అధికారుల బృందం ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. గాయపడిన వారికి సాధ్యమైనంత త్వరగా మెరుగైన వైద్య సేవలు అందించాలని, బాధితుల కుటుంబాలకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని సూచించారు. మృతుల సంఖ్య మరింత పెరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. बॉडी का दिक्कत बहुत क्या है ना, ये बॉडी की एकदम कुछ प्रॉब्लम आ जाए इसकी जो नहीं पूछते हैं कोई काम। కర్నూలు సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ప్రయాణికుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాద తీవ్రతపై ఆందోళన వ్యక్తం చేసిన సీఎం తక్షణమే అవసరమైన సహాయ చర్యలు చేపట్టాలని రాష్ట్ర అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ అధికారులతో మాట్లాడి సమన్వయం చేసుకోవాలని సూచించారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టం చేశారు. ఇక కర్నూలు రోడ్డు ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్లో రామ్ నరేష్. చెప్పండి, అక్కడ ప్రస్తుతం ఎటువంటి సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి? అలానే DNA టెస్టులు కూడా చేస్తున్నారు అని చెప్పి తెలుస్తోంది. ఎవరి మృతదేహాలు ఇప్పటి వరకు అప్పగించడం జరిగింది? తేజశ్రీ, ప్రధానంగా చూసుకుంటే ఏదైతే కర్నూలు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం ఉందో ఆ రోడ్డు ప్రమాదంలో దాదాపు 19 మంది బస్సులో ప్రయాణికులు, అదేవిధంగా బైక్ యాక్సిడెంట్కి సంబంధించేసి ఒక వ్యక్తి శంకర్ అనే వ్యక్తి చనిపోయినట్టుగా తెలుస్తుంది. మొత్తం 20 మంది ఈ ఘటనలో చనిపోయినట్టుగా తెలుస్తుంది. దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పరిస్థితి. మృతుల కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేసిన సీఎం దీనిపై పూర్తిస్థాయి విచారణ జరపాలంటూ కూడా అధికారులను ఆదేశించారు. మరోవైపు ఎవరైతే ఈ ఘటనలో గాయపడ్డ వారు ఉన్నారో వారికి మెరుగైన వైద్యం అందించేందుకు వెంటనే సహాయక చర్యలు ముమ్మరం చేయాలని చెప్పేసి అటు ఏపీ
సంబంధించిన మంత్రులతోనూ అదేవిధంగా అక్కడ అధికారులతోనూ మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. ఇటు రవాణా శాఖకు సంబంధించేసి మంత్రి పొన్నం ప్రభాకర్ ఎప్పటికప్పుడు అక్కడ రవాణా శాఖ మంత్రితో కానీ అదేవిధంగా అక్కడ అధికారులతో ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. అదేవిధంగా గద్వాలకు సంబంధించిన కలెక్టర్ అదేవిధంగా ఎస్పీ కూడా అక్కడికి వెళ్ళి ఘటనా స్థలకు వెళ్ళి అక్కడ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే ఈ ఘటనలో ఒక్కసారిగా అంటే ఏదైతే వి కావేరీ ట్రావెల్స్ సంబంధించిన బస్సు రాత్రి ఇక్కడ హైదరాబాద్లో 10:30 గంటల ప్రాంతంలో బయలుదేరి బెంగళూరుకు వెళ్తూ ఏదైతే కర్నూలు సమీపంలో బైక్ను ఢీకొనడంతో ఒక్కసారిగా బైక్ ఆ బస్ కిందకి వెళ్ళిపోయి ఒక్కసారిగా మంటలు చెలరాగా ఈ ఘటనలో మొత్తం 21 మంది ప్రాణాలతో బయటపడగా 19 మంది బస్సులో ప్రయాణిస్తున్న వారంతగా పూర్తిగా కాలిపోయిన పరిస్థితి ఉంది. అయితే మృతులకు సంబంధించి పెద్ద సంఖ్యలో ఉన్నారు. అదేవిధంగా వాళ్ళంతా కూడా ఎక్కువగా హైదరాబాద్ నుంచి బయలుదేరిన వాళ్ళే ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ఎమ్మటే సహాయక చర్యలను ముమ్మరం చేసిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. తీవ్రంగా గాయపడ్డవారు ఎవరైతే ఉన్నారో వారిని ఇమీడియట్గా హైదరాబాద్ తరలించేందుకైతే ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. మరోవైపు సహాయక చర్యల కోసం అని చెప్పేసి ఇప్పటికే ఇటు తెలంగాణ ప్రభుత్వం టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఏర్పాటు చేసింది. మృతులకు సంబంధించిన ఏదైతే చనిపోయిన వారు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన DNA టెస్టులు చేసి ఆ మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించే కార్యక్రమానికి సంబంధించి అక్కడ కర్నూలు అధికారులతో ఇక్కడ తెలంగాణకు సంబంధించిన అధికారులంతా కూడా అక్కడ ఉండి మానిటరింగ్ చేసుకుంటున్న పరిస్థితి ఉంది. ఈరోజు మధ్యాహ్నం తర్వాత వాళ్ళకి సంబంధించిన అంటే DNA టెస్టులు అన్ని పూర్తయిన తర్వాత మృతదేహాలను అంటే పూర్తిగా కాలిపోయిన నేపథ్యంలో వాళ్ళ DNA టెస్టులు నిర్వహించిన తర్వాత మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగిస్తామన్నారు. ఆ మృతదేహాలను సొంత గ్రామాలకు సొంత ఊర్లకు తీసుకొచ్చేందుకు అవసరమైన చర్యలను కూడా చేపట్టాలని చెప్పేసి సీఎం ఆదేశాలు జారీ చేశారు. దీంతో గద్వాల కలెక్టర్ దీనికి సంబంధించిన బాధ్యతలను అప్పగించిన నేపథ్యంలో ఆయన దగ్గర ఉండి దానికి సంబంధించిన కార్యక్రమాలను కూడా చూస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. మరోవైపు ఈ ట్రావెల్స్కి సంబంధించిన యాజమాన్యం ఈ ఘటనపై ఇప్పటివరకు స్పందించకపోవడంతో దీనికి సంబంధించి ట్రావెల్స్కి సంబంధించి హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో వాళ్ళకి సంబంధించిన పార్కింగ్ యార్డ్ కానీ అదేవిధంగా ట్రావెల్ బుకింగ్ ఆఫీసులు ఏవైనా వాటికి సంబంధించి రవాణా శాఖ అధికారులు అయితే దాడులు కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూస్తే ఇప్పుడు ఈ ఘటన ఏదైతే ఉందో ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరపాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అటు ఏపీ ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు అక్కడ అధికారులతో మాట్లాడుతూ కూడా ఘటనకు సంబంధించిన నివేదికలు అయితే తెప్పించుకుంటున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఏదైతే ప్రైవేట్ ట్రావెల్స్కి సంబంధించిన ఈ బస్సు ఘటన ఏదైతే ఉంది ఈ బస్సు సంబంధించి గతంలో దాదాపు చలానాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. 22,700 రూపాయలు బస్సుపై చలానా ఉన్నాయి. ఓవర్ స్పీడ్ అదేవిధంగా సిగ్నల్ జంపింగ్ ఇలాంటివి ఉన్నాయి. అంటే నిర్లక్ష్యం అంటే బస్సు డ్రైవర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనడానికి ఇది ఒక నిదర్శనం. దీనికి సంబంధించి అధికారులు ఎప్పటికప్పుడు కఠిన చర్యలు అంటే ట్రావెల్స్ బస్సులు మితిమీరిన వేగంతో వెళ్లడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. దీంతో ఈ ప్రైవేట్ ట్రావెల్స్ సంబంధించిన బస్సులకు సంబంధించి స్పీడ్ కంట్రోల్కి సంబంధించి ఒక నిర్ణయాన్ని త్వరలో తీసుకుంటామని చెప్పేసి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి 3 రాష్ట్రాలకు సంబంధించిన రవాణా శాఖ మంత్రులు అదేవిధంగా కమిషనర్లతో ఒక సమావేశం త్వరలో నిర్వహిస్తామని చెప్పేసి స్పీడ్ లిమిట్కి సంబంధించి ఏదైతే ఈ బస్సులు ఏవైతే ఉన్నాయో ప్రైవేట్ ట్రావెల్స్కి సంబంధించి ఓవర్ స్పీడ్తో వెళ్తున్నాయి, కంట్రోల్ లేకుండా వెళ్తున్నాయి, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తున్నారు. దానివల్ల ప్రయాణికుల ప్రాణాలు గాల్లో దీపంగా మారుతున్నాయి, భద్రత లేకుండా పోతుంది. కాబట్టి వీటిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఈ ఘటన ఏదైతే ఉందో ఘటనలో పెద్ద సంఖ్యలో మృతులు ఉన్న నేపథ్యంలో ఇటు ప్రభుత్వం కఠిన చర్యలకైతే సిద్ధమవుతుందని చెప్పుకోవచ్చు. ప్రైవేట్ ట్రావెల్స్ సంబంధించి ఏదైతే ఈరోజు ఘటన జరిగిన బస్సు ఏదైతే ఉందో అది కేవలం సీటింగ్ అంటే 42 సీట్లకు సంబంధించిన పర్మిషన్ మాత్రమే ఉంది. కానీ దాంట్లో స్లీపర్ క్లాసులు అంటే బెర్తులు ఏర్పాటు చేయడం అంటే దాన్ని ఆల్టరేషన్ చేసిన పరిస్థితి ఉందంటే రవాణా శాఖ అధికారులు అయితే గుర్తించినట్టు తెలుస్తుంది. ప్రధానంగా ఏదైతే ఇది సీటింగ్ కెపాసిటీ 42 అని చెప్పేసి దీనికి సంబంధించిన రికార్డ్స్ ఏదైతే ఉన్నాయో ఆ పర్మిషన్స్ అన్నీ కూడా సీటింగ్ కెపాసిటీతో ఉన్నాయి. కానీ బస్సు మాత్రం టికెట్ బుకింగ్స్ అన్నీ కూడా బెర్తుల ప్రకారం ఉన్నాయి. అందులో అన్ని కూడా స్లీపర్ బెర్తులు ఉన్నాయి. దీనిపై రవాణా శాఖ అధికారులు కఠిన చర్యలకైతే సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏవైతే ట్రావెల్స్ బస్సులు ఉన్నాయో వాటి అనుమతులు కానీ వాటికి సంబంధించిన ఫిట్నెస్ సంబంధించి యాక్షన్ తీసుకునేందుకు రవాణా శాఖ అధికారులు కూడా సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. వైష్ణవి. ఓకే రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాము. బ్రేక్